సమస్యలు చెప్పుకునేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి సెక్రటేరియట్కు వస్తున్న ప్రజలకు ఐఏఎస్ అధికారులు అందుబాటులో ఉండడం లేదు. రోజు సాయంత్రం 3 గంటల నుంచి 5 వరకు విజిటర్లకు టైం కేటాయించినా బిజీ పేరుతో విజిటర్లను కలవడం లేదు అధికారులు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నారు. అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సెక్రటేరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, వాస్తవానికి సెక్రటరియట్కు చాలామంది కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పుకోవడానికి వస్తూ ఉంటారు. ఎందుకంటే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలకు సంబంధించి సెక్రటరియట్కు వస్తే పరిష్కారం అవుతామని చెప్పేసి చాలామంది కూడా కొండంత ఆశతో సెక్రటరియట్కు వస్తారు. సో ఇక్కడ ఏదైతే రాష్ట్రాలను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విజిటింగ్ అవర్స్ సెక్రటరియట్కి వచ్చి తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు విజిటింగ్ అవర్స్ అనేవి ఉంటాయి. సో ఈ విజిటింగ్ అవర్స్లలో లోపల ఉన్నటువంటి ఆ శాఖకు సంబంధించి వాళ్ళ సమస్యకు రిలేటెడ్గా ఉన్నటువంటి అధికారులను కలిసి వాళ్ళ సమస్యను చెప్పుకునే విధంగా వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. సో ఈ 3 గంటల నుంచి 5 గంటల వరకు వాస్తవానికి విజిటర్లనే కలవాలి ఐఏఎస్ అధికారులు. కానీ ఈ విజిటింగ్ అవర్స్లో కూడా ఐఏఎస్ అధికారులు మేజర్గా ఎక్కువ శాతం ఐఏఎస్ అధికారులు విజిటర్లను కలవట్లేదు. ఒకవేళ ఆ టైంలో 3 నుంచి 5 వరకు అనేది అందుబాటులో ఉండాలి కూడా. అక్కడ వచ్చిన వాళ్లకు సమాధానం చెప్పాలి. అవసరమైతే ఆ సమస్యకు సంబంధించి ఎక్కడ పెండింగ్ ఉన్నది ఏంటి, ఒకవేళ అది పరిష్కారం కావాలంటే ఏం చేయాలనే దాని మీద కూడా వచ్చే సామాన్య ప్రజలకు అధికారులు చెప్పాలి. కానీ ఆ టైంలో చాలామంది కూడా ఉండట్లేదు. కొంతమంది ఉన్నా బిజీ ఉన్నామని, లేదంటే అఫీషియల్స్ మీటింగ్ ఉన్నాయని, లేదంటే ఇతరతర సమస్యలు ఇతరతర కారణాలు చెప్తూ ఆ విజిటింగ్ అవర్స్లో కూడా వచ్చే ప్రజలను కలవలేని సిచ్యువేషన్ సెక్రటరియట్లో ఉన్నది. అంటే ఇది ఒకరిద్దరు చేస్తున్నటువంటిది కాదు. చాలామంది కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ, సిఎస్ నుంచి కూడా సిఎస్ మొదలుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ, తర్వాత ఆ శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శుల వరకు కూడా మేజర్గా చాలామంది ఐఏఎస్ల పనితీరు కూడా ఇలానే ఉందని చెప్పేసి చాలామంది కూడా ఈ సెక్రటరియట్కు ఎవరైతే సమస్యలను చెప్పుకునేందుకు వస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడతా ఉన్నది. సో వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తే మా సమస్యలు పరిష్కారం అవ్వడం అనేది సెకండరీ, కానీ మా సమస్యను వింటారు. కొంత దీనికి పరిష్కారం మార్గాలు దొరుకుతాయి. అవసరమైతే పై స్థాయి నుంచి కింది స్థాయి అధికారులకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ కనుక పంపిస్తే, మెసేజ్ పాస్ చేస్తే కొంచెం తొందరగా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎక్కడన్నా ఫైల్ కనుక ఆగితే ఆ ఫైల్ కూడా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది కూడా భావిస్తుంటారు. కానీ సెక్రటరియట్కి వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్ అయితే కనబడతలేదు. ఈ మధ్యకాలంలో ఇది చాలా కూడా పెరిగిందనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది. చాలామంది ఇక్కడికి వచ్చి ఏదో మారుమూల ప్రాంతం నుంచి సెక్రటరియట్కి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత గంటల తరబడి వాళ్ళ కోసం ఎదురు చూడడం, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఛాంబర్కి వెళ్ళిన తర్వాత ఆయన కలవట్లేదు, లేదంటే బిజీ ఉన్నారు, లేక అందుబాటులో లేరు అని చెప్పడంతో వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్లో తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో ఇది గత కొన్ని రోజుల నుంచి కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. సో ఇట్లాంటి అధికారులు చేసే ఈ విధానం వల్ల, ఈ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే సిచ్యువేషన్ అయితే కనబడుతున్నది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందాక ప్రజల కోసం, ప్రజలకు ఏమైతే అవసరం ఉంటుందో ఆ ప్రజలకు అవసరాలకు అనుగుణంగా మేము ముందుకెళ్తాం, ప్రజా పాలన అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఆ దిశగా ముందుకెళ్లాలంటే ఫస్ట్ ఈ ఎవరైతే తమ సమస్యలకు సంబంధించి తమ సమస్యలు చెప్పుకునేందుకు సెక్రటరియట్కి వస్తున్నారో అలాంటి వాళ్లకు ఆ సమస్యకు సంబంధించినటువంటి అధికారులు విజిటింగ్ అవర్స్లో అందుబాటులో అక్కడ ఉండాలి. కానీ అక్కడ చాలామంది కూడా ఆ టైంలో ఉండట్లేదు. ఉన్న కొందరు కూడా ఇట్లా కలవకపోవడము, వేరే రీజన్ చెప్పడం వల్ల కొంత నిరాశకైతే గురవుతున్నారు. ఇది తిరిగి ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తుంది, ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే యాంగిల్లో వెళ్తుంది. సో ఇక్కడికి వచ్చే ఈ విజిటర్స్ ఎవరైతే ఉంటారో చాలా మందిలో కూడా ఇలాంటి చర్చనే జరుగుతుంది.